యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధి అక్కంపల్లిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ భీమ్లా నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహదేవ్ గౌడ్, శ్రీనివాస్, వెంకన్న గౌడ్, సత్తిరెడ్డి, సాయి, వరుణ్, గ్రామశాఖ అధ్యక్షులు వీరారెడ్డి, కృష్ణ, వెంకటేష్, గ్రామశాఖ ఉపాధ్యక్షులు మత్సగిరి, సంతోషిరెడ్డి, ప్రసాద్, రాములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన అధ్యక్షుడు సత్తిరెడ్డి గారు, పెద్దలందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సత్తిరెడ్డి గారికి, గ్రామశాఖ వీరారెడ్డి గారికి, ఇక్కడ విజేసిన అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మన గాంధీ గారు కలలుగన్న భారతదేశం ఏంటంటే మనం అన్ని కులాలు, అన్ని మతాలు సమన్వయంగా ఉండాలని చెప్పేసి గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం తెచ్చారు మనకు. దాని విధంగా మనందరం కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండే విధంగా మనందరం పాటుపడాలి. దానిలో భాగంగా అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తున్నారు. కానీ భారత రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని మనందరం నెరవేర్దాం. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి అక్కంపల్లి, వలిగొండ మండలం దాంట్లో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి గారు, సర్పంచ్ సాబ్, అందరి పెద్దలు, గ్రామ శాఖ వచ్చిన అమ్మలు, అక్కలు, అందరు అత్తలు, నానమ్మలు అందరు అవుతారు, చెల్లెళ్ళు, అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం రాజ్యాంగంగా ఎందుకంటే అమిత్ షా గారు మన జై భీమ్ అనే కాడ జై శ్రీరామ్ అని అనటం అది కరెక్ట్ కాదు. దానికోసమని చేస్తున్నాం. వచ్చినందుకు థ్యాంక్స్. వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకరోజు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు జై భీమ్ అనేది ఎందుకు, శ్రీరాముని అంటే బాగుంటుంది అనే ఆలోచన, ఒక వినిశ్చితమైన వాక్యాలు చేసి రెచ్చగొట్టడం జరిగింది. దానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనం. శ్రీరాముడు అందరి భక్తుడు. దేశంలో హిందూ మతం అనేది అందరికీ వర్తిస్తుంది. దానికోసం మనం రాజ్యాంగాన్ని ఆ రోజు మహాత్ముడు అయితేంది ఎంతోమంది మహానీయులు కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమయంలో ఈ రాజ్యాంగాన్ని కూడా రచించాలనే ఆలోచనతో అంబేద్కర్ గారు లండన్లో చదువుకుంటుంటే అప్పుడు ఆయనని ఒక దళిత వర్గం నుంచి అయినా సరే పిలిపించి ఆయనతోటి రాజ్యాంగాన్ని చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ విలువలతోటే ఆ రాజ్యాంగం రచించిన తరుణంలో ప్రతి ఒక్కరూ ఇలా బతకడం కానీ, రిజర్వేషన్లు కానీ జరుగుతున్నాయంటే ఆ రాజ్యాంగంతో. దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఇది ప్రజలలో చొచ్చుకపోయేటట్టు చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రేపు రిజర్వేషన్లు అయినా ప్రతి ఒక్కటి కూడా ఎన్ని విధాలైనా ఏది చేసినా కూడా రాజ్యాంగం రచించినటువంటి ఆ దానితో ముందుకు పోతామని, ఏది దేశం బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలన్నా ఈ